కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకి అధినేత విజయ్కు సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న మళ్లీ విచారణకు రావాలని సిబిఐ ఆదేశించింది. ఇప్పటికే నిన్న 7 గంటల పాటు విజయ్ను సిబిఐ అధికారులు విచారించారు. ఇక మొదటి రోజు విచారణలో ఆ తొక్కిసలాటకు తన పార్టీ బాధ్యత వహించదని సిబిఐకి చెప్పినట్లు తెలుస్తుంది. విజయ్ విచారణ ఇంకా పూర్తి కాలేదని, సంక్రాంతి పండగ తర్వాత విచారించాలని ఆయన కోరడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. విచారణలో విజయ్ ఇచ్చిన వాగ్మూలాన్ని పోలీసుల నివేదికలతో సరిపోల్చి చూస్తామని కూడా సిబిఐ అధికారులు వెల్లడించారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకి అధినేత విజయ్కు సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న మళ్లీ విచారణకు రావాలని సిబిఐ ఆదేశించింది. ఇక ఇప్పటికే నిన్న 7 గంటల పాటు విజయ్ని సిబిఐ అధికారులు విచారించారు. మొదటి రోజు విచారణలో ఆ తొక్కిసలాటకు తన పార్టీ బాధ్యత వహించదని సిబిఐకి చెప్పినట్లు తెలుస్తుంది. విజయ్ విచారణ ఇంకా పూర్తి కాలేదని, సంక్రాంతి పండగ తర్వాత విచారించాలని ఆయన కోరడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. విచారణలో విజయ్ ఇచ్చిన వాగ్మూలాన్ని పోలీసుల నివేదికలతో సరిపోల్చి చూస్తామని సిబిఐ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, థ్యాంక్ యూ. గతేడాది తమిళనాడులో జరిగినటువంటి కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ ఇప్పటికే కొనసాగుతా ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సినీ నటుడు విజయ్ కి సిబిఐ మరోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 12న విజయ్ విచారణకు హాజరవడం కూడా జరిగింది. ఆయన్ను సిబిఐ 19 ప్రశ్నలు సంధించినట్లుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ ఘటనలో 41 మంది చనిపోయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ మరణాలకు పార్టీ బాధ్యత వహించాలి అని చెప్పి కూడా సిబిఐ అడిగినట్లు తెలుస్తా ఉంది. దీనికి విజయ్ కూడా బాధ్యత వహిస్తుందని చెప్పి చెప్పినట్లు సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా తొక్కిసలాటకు విజయ్ ఆలస్యమే కారణం అంటూ కూడా తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో డిఎంకే కుట్ర కూడా ఉందంటూ కూడా విజయ్ ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నిన్న 7 గంటల పాటు విజయ్ ని సిబిఐ విచారించడం జరిగింది. ఆల్మోస్ట్ 19 ప్రశ్నలు సంధించినటువంటి సిబిఐ అన్ని ఆ ఘటనకు సంబంధించిన వివరాలన్నింటి కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తిగా తమిళనాడు పోలీసులు నమోదు చేసినటువంటి కేసు కావచ్చు, ఇక్కడ విజయ్ నుంచి సేకరించిన వాంగ్మూలాలు కావచ్చు, రెండింటినీ కూడా పోల్చి చూడాలనే ఉద్దేశంతో మరి ఒకసారి రేపు విజయ్ ని విచారణకి రమ్మంటూ కూడా సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 41 మంది చనిపోయి 100 మందికి పైగా గాయపడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను, అదేవిధంగా మద్రాస్ హైకోర్టు సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఈ కేసుని సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో మొత్తం సిబిఐ ఇన్వాల్వ్ అయి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తా ఉంది. అందులో భాగంగానే సినీ నటుడు, అదేవిధంగా టీవీకే చీఫ్ విజయ్ కి నిన్న సిబిఐ ఎంక్వైరీ చేసి రేపు మరొకసారి కూడా రావాలి అంటే కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మానస, ఓకే, థ్యాంక్ యూ రాకేశ్వర్.